గోదావరి జిల్లాలోని రంగాపురం గ్రామంలో ఈ ఏడాది కరువు ఛాయలు అలుముకున్నాయి. ఉదయం పూట రామదాసు తన ఇంటి వాకిట్లో పేదలకు అన్నం వడ్డిస్తున్నాడు. రామదాస్ గారు, మీ చలవ వల్ల నా పిల్లలు ఈరోజు ఆకలి తీర్చుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి బాబు. ఏడవక రంగడు, ముందు కడుపు నిండా తిను. దేవుడు అందరికీ మంచి రోజులిస్తాడులే. అప్పుడే పక్కింటి లోబయ్య విసుక్కుంటూ బయటకొచ్చాడు. వెనకాలే అతని భార్య కాంతమ్మ కూడా వచ్చింది. ఏమయ్యా రామదాసు, ఊళ్ళో కరువు వస్తే నువ్వేమో రోజు నీ ఇంటి ముందు పేదలకు అన్నం పెడుతున్నావు. పొద్దున్నే ఈ బిచ్చగాళ్ళ గోలేంటి? ప్రశాంతంగా గాలి కూడా పీల్చుకొనివ్వరా? సోమరిపూతులందరినీ ఉచితంగా దొరుకుతుందని ఇక్కడే పోగు చేస్తున్నావు. నాకెంతో అసహ్యంగా ఉంది. ఏవండి, పొద్దున్నే ఎందుకు వారితో గొడవ? 10 మందికి అన్నం పెట్టే అన్నదాత ఆయన. ఆయన చేసే పుణ్యకార్యాన్ని చూసి మెచ్చుకోలేకపోయినా ఇలా నిందించకండి. పదండి లోపలికి. నువ్వు నోరు మూసుకోవే. వీళ్ళ వాసనతో నా ప్రాణం పోతుంది. రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదించుకునే బుద్ధి వీళ్ళకి ఎప్పటికీ రాదు. నమస్కారం లోబయ్య గారు. వాళ్ళు సోమరిపోతులు కాదండి, పాపం కరువు వల్ల పనుల్లేని కూలీలు. కడుపు కాలుతుంటే ఆకలికి తాళలేక ప్రాణం నిలుపుకోవడానికి వస్తున్నారు. మనం ఉన్నవాళ్ళం, వాళ్ళ ఆకలి తీర్చడం మన కనీస ధర్మం కదా. ధర్మమా? నేనేమైనా పిచ్చోడ్నా ఉచితంగా ధాన్యం పోయడానికి? నేను నా రక్తం చిందించి పండించిన పంటది. పట్నంలో బస్తా 10 వరహాలు పలుకుతోంది. నేనక్కడ అమ్ముకుంటాను. నువ్వేమో పుణ్యం పేరుతో ఆస్తిని కరిగించుకుంటున్నావు. నీ గిడ్డంగులు త్వరలోనే ఖాళీ అవుతాయి చూడు. అప్పుడు నువ్వు కూడా వీళ్లతో పాటే అడుక్కోవాలి. గిడ్డంగులు ఖాళీ అయినా పర్వాలేదన్నయ్యా. పేదవాడి ప్రాణం నిలబడితే దేవుడు మనకు 10 ఇంతలిస్తాడు. దేవుడిస్తాడా? ఏది? రేపు ఆకాశం నుండి వరహాల మూటలు రాలుస్తాడా సీతమ్మ? ఇదంతా పాతకాలపు చాదత్వం. నా ధాన్యం ఒక గింజ కూడా ఉచితంగా బయటకు పోదు. డబ్బిస్తేనే గింజ రాలుతుంది. నేను పట్నం వెళ్తున్నాను. దేవుడు ఆయనకు సంపదిచ్చాడు కాని దయవలేదు సీతమ్మ. కడుపు నిండి ఉన్నవాడికి ఆకలి విలువలా తెలుస్తుంది. దేవుడే ఆయనకి ఏదో ఒక రోజు గుణపాఠం చెప్తాడులే. మధ్యాహ్నం మండుటెండలో లోబయ్య తన పాలేరు సుబ్బడితో కలిసి ధాన్యం బస్తాలను బండికి ఎక్కిస్తున్నాడు. అప్పుడే పనులు లేక ఆకలితో ఉన్న సోమన్న అనే కూలి తూలుతూ వచ్చి పడిపోయాడు. అయ్యా ధర్మప్రభువులు, 3 రోజుల నుండి పచ్చి మంచినీళ్ళు కూడా గొంతులోకి వెళ్లేదు బాబు. కడుపులో పేగులు తెగిపోతున్నాయి. ఆకలితో కళ్ళు తిరిగి సొమ్మసిల్లి పడిపోయాను. ఏమైనా ఉంటే పిడిగడ మెతుకులు వేసి నా ప్రాణం కాపాడండి బాబు. ఏరా, ఇక్కడ ఉచితంగా సత్రం నడుపుతున్నానా? చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయి కదా. వెళ్ళి కష్టపడి పని చేసుకో. అడుక్కోవడానికి సిగ్గుగా లేదు. నా ముందు నిలబడకో. పనులు ఎవరికి దొరుకుతున్నాయి బాబయ్య? వర్షాలు లేక పొలాలన్నీ బీటలు వారాయి. కూలి పనిద్దామన్నా ఎవరి దగ్గర చిల్లిగా అవ్వలేదు. ఆకలితో నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా ఉన్నాయి. మింట పారబోసే గంజైనా పోయండి. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఏ పని చెబితే ఆ పని చేస్తాను. నా దగ్గర గంజి లేదు కానీ, ఒరే సుబ్బడో, ఈ దరిద్రుడిని ఇక్కడ నుండి అవతల పారే. నా బండికి అడ్డం పడుతున్నాడు. నేను పట్నం వెళ్ళి ధాన్యం అమ్ముకోవాలి. బాబుగారు, పాపం ప్రాణం పోయేలా ఉన్నాడు. మన ఇంట్లో మిగిలిన చద్దన్నం ఉంది. అదే నేను వాడికి పెడతాను. వాడు దీవించిపోతాడు. దయించండి. ఆ చద్దన్నం మన పశువులకు పెట్టాలి. పశువులు నా కోసం కట్టబడతాయి. ఈ నాకేం చేస్తాడు? ఆడిని గెంటేస్తావా, లేక నిన్ను కూడా పనిలోంచి తీసేయమంటావా? నా ఆస్తిని పంచిపెట్టడానికి నువ్వెవడివిరా? ఏంటి లోబయ్య గారు ఈ దారుణం? దూరం నుండి చూసి పరిగెత్తుకుంటూ వచ్చాను. సాటి మనిషి ఆకలితో చనిపోతుంటే కుక్కను తరిమినట్టు తరిమేస్తారా? ఆకలేసినప్పుడు కనీస జాలి చూపని మీ ఆస్తులు ఎందుకండి? మీ మనసులో ఏమాత్రం కనికరం లేదా? నా ఇష్టం. నీకు కావాలంటే నువ్వు తీసుకెళ్ళి నీ ఇంట్లో దర్బారు పెట్టుకో. నా వ్యవహారాల్లో తలదోర్చుకో. రా బాబు రా, నా ఇంటికి రా. నీ కడుపు నిండా వేడి అన్నం పెడతాను. లేలే. సాయంత్రం రామదాసు తన అరుగు మీద కూర్చొని ఉండగా పట్నం వెళ్లేందుకు సిద్ధమైన లోబయ్య వెక్కిరించడానికొచ్చాడు. ఏమయ్యా రామదాసు, ఆ అడుక్కునేవాడికి ఇంటికి తీసుకెళ్లి మరి మహారాజులు అన్నం వడ్డించావంట. ఏంటికి పిచ్చి? ఈ ఆకలి దానం అంటూ ఆస్తులు ఎందుకు పాడు చేసుకుంటావు? లోబయ్య గారు, ఆకలి బాధ అంటే ఏంటో మీకు కలలో కూడా తెలీదు. 30 ఏళ్ల క్రితం కరువులో మా నాయన, అమ్మ ఆకలితో విలవిల్లాడుతూ చనిపోయారు. నేను అనాథనయ్యాను. వారం రోజుల పాటు నాకు ఒక్క మెతుకు కూడా దొరకలేదు. ఆకలితో ఒక ఇంటి ముందు పడిపోతే
ఒక ముసలమ్మ తను కూడా పస్తులుండి తన కోసం దాచుకున్న సద్దె రొట్టె ముక్క నాకు పెట్టింది. ఆ రోజు ఆమె పెట్టిన రొట్టె ముక్క వల్లే ఈ రోజు నేను ప్రాణాలతో ఉండి ఇంతవాడిని అయ్యాను. దానికి ఇప్పుడు ఈ అన్నదానానికి సంబంధం ఏంటి? అంత పాత కథలు ఎందుకు చెప్తావు? ఆనాడే నిర్ణయించుకున్నాను లోబయ్య గారు. నా ఇంటి గుమ్మం తొక్కిన ఏ ప్రాణి ఆకలితో వెనుతిరగకూడదని. ఆకలి విలువ నా ప్రాణానికి తెలుసు. డబ్బు, ఆస్తులు మనిషి ఆకలిని తీర్చలేం. పేదవాడి ప్రాణం నిలబెట్టాలంటే కేవలం గుప్పెడన్నం మాత్రమే కావాలి. అదే నేను చేస్తున్నాను. ఇదంతా వినడానికి నాటకంలో పద్యాల్లా బాగున్నాయి. డబ్బుంటే దేన్నైనా జయించొచ్చు. నాకు ఆకలి బాధ తెలిసే అవకాశమే లేదు. నేను పట్నం వెళ్తున్నాను. నువ్వు ఇలాగే ఆస్తిని దానం చేసుకుంటూ కూర్చో. పట్నంలో ధాన్యమమ్మి డబ్బు సంచితో తిరిగి వస్తున్న లోబయ్య బండిని అడవిలో దొంగలు అడ్డగించారు. ఏరా లోబయ్య, బండాపు. పేదవాళ్ల పొట్టకొట్టి ఊర్లో వాళ్ళ రక్తం తాగి సంపాదించిన డబ్బు ఎక్కడికి తీసుకుపోతున్నావురా? ప్రాణం కావాలా? ఈ సంచి కావాలా? మర్యాదగా ఇటిచ్చేయి. వద్దు నాయన, వద్దు. అది నా కష్టార్జితం, నన్ను వదిలేయండి. కష్టార్జితం అంటావేంట్రా పిసనారి వెదవా? లాక్కోండ్రా వాడి దగ్గరున్నది. ఆ రాత్రి భయంకరమైన తుఫాను రాగా లోబయ్య ప్రాణభయంతో ఒక పాడుపడిన గుడిలో తలదాచుకున్నాడు. 3 రోజులైంది, వర్షం తగ్గలేదు. ఓరి దేవుడా, నా బండి పోయింది, ఎద్దులు పోయాయి, డబ్బులు దొంగలెత్తికెళ్లారు. నా దగ్గర మూటలో ఉన్న 2 బంగారు నాణేలు మాత్రమే మిగిలాయి. ఆకలితో నా ప్రాణాలు పోతున్నాయి. కడుపులో మంట పెడుతున్నట్లు కాలిపోతుంది. రామదాస్ చెప్పిన మాటలు ఎంత నిజం. వేల వరహాలున్నా ఇవి నాకు ఒక్క ముద్ద అన్నం కూడా కొనలేకపోతున్నాయి. ఒక ముద్ద అన్నం దొరికితే చాలు, నా ఆస్తంతా రాసిచ్చేస్తాను. ఆ రోజు ఆ పేదవాడు ఆకలి అంటే నిర్దాక్షిణ్యంగా గెంటేశాను. ఆ పశువులకు పెట్టిన చద్దన్నం వాడికి పెట్టుంటే ఎంత పుణ్యం వచ్చేదో కదా. నా అహంకారమే నన్ను ఇప్పుడు దహించి వేస్తోంది. దేవుడా, నన్ను కాపాడు. 4వ రోజు ఉదయం వర్షం తగ్గింది. అటుగా తన గుర్రపు బండిలో వెళ్తున్న రామదాసు పాడుబడిన గుడిలో ప్రాణాపాయ స్థితిలో పడున్న లోబయ్యను చూసి ఆగాడు. లోబయ్య గారు, లోబయ్య గారు, మీరా? ఏమైందండి ఇలా పడిపోయారు? మీ అవతారం ఏంటి ఇలా అయిపోయింది? రామదాసు, నన్ను కాపాడు. ఆకలి నన్ను తినేస్తుంది. నా ప్రాణాలు పోతున్నాయి. నీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా రామదాసు? నా ఆస్తంతా ఈ బంగారు నాణేలన్నీ నీకు రాసిచ్చేస్తాను. నాకు కాస్త అన్నం పెట్టు, నీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో, ఆస్తి ఎందుకండి? ముందు మీరు ప్రశాంతంగా కూర్చోండి. ఇదిగో నా సంచిలో రాత్రి సీతమ్మ కట్టించిన జొన్న రొట్టెలు, కాస్త పచ్చడి ఉన్నాయి. ఇవిగోండి, ముందు ఇవి తినండి. రామదాసు, నువ్వు సాక్షాత్తు దేవుడివి. ఈ పాత జొన్న రొట్టె ముక్క ముందు నా బంగారు నాణేలన్నీ దిగదుడిపే. ఆకలి విలువంటే ఏంటో నాకు ప్రాణం మీదకొస్తే గాని తెలిసి రాలేదు. నీ మాటలు అక్షర నిజాలు రామదాసు. మీకు ఆకలి విలువ తెలియడం కోసమే ఆ దేవుడు ఆడిన నాటకం ఇది లోబయ్య గారు. నా ఆకలి ఆ రోజు ఆ ముసలమ్మ తీర్చింది. మీ ఆకలి ఈరోజు నేను తీర్చాను. రండి, లేచిన బండెక్కండి, సురక్షితంగా ఊరికి వెళ్దాం. రామదాసు లోబయ్యను తీసుకుని ఊరికి చేరుకున్నాడు. గ్రామ రచ్చబండ దగ్గర మునసబు ధర్మారావు, వైద్యుడు వీరయ్య, కాంతమ్మ, సోమన్న అందరూ ఉన్నారు. వీరయ్య వెంటనే లోబయ్య నాడి పట్టుకొని చూశాడు. ధర్మారావు గారు, లోబయ్య గారి నాడి చాలా క్షీణించింది. కడుపులో ఒక మెతుకు లేక నరాలు బిగదీసుకుపోయాయి. ఇంకో గంట ఆలస్యమైతే ఆకలితో ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. రామదాసు గారికి సమయానికి రొట్టె ముక్క పెట్టి ప్రాణం నిలబెట్టారు మీరు. దేవుడా, నా పసుపు కుంకుమలు కాపాడారు రామదాసు గారు. మీరే గనక లేకపోతే నా బతుకు ఏమైపోయేదో. ఏమయ్యా లోబయ్య, ఓ పట్నం వెళ్ళి వారం రోజులైంది. ఆ వర్షాలకు ఏమైపోయావో అని ఊరంతా కంగారు పడ్డాం. రామదాసు కంట పడ్డావు కాబట్టి బ్రతికిపోయావు. అవును ధర్మారావు గారు, నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం రామదాసు గారే. ఆకలి అంటే కేవలం దరిద్రులకు మాత్రమే వస్తుందని, డబ్బుంటే చాలు లోకాన్ని జయించొచ్చని అనుకున్నాను. పరమహంకారిని నేను. కానీ అడవిలో ఆకలి మంట ముందు నా ఆస్తి నన్ను కాపాడలేకపోయింది. రామదాసు, నువ్వు చెప్పినట్టే ఆకలి మంట ముందు ఈ అహంకారం బూడిదైపోయింది. అప్పుడు అర్థమైంది రామదాసు గారు ఎందుకు అంతలా అన్నదానం చేస్తారు. మనిషికి బుద్ధి రావడానికి కాలం ఏదో ఒక పరీక్ష పెడుతుంది లోబయ్య గారు. మీలోని అహంకారాన్ని ఆకలి కాల్చేసింది. ఇప్పటికైనా మీకు నిజమైన తత్వం బోధపడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అరే, నన్ను క్షమించు.
నా ఆస్తి మొత్తం పోయినా నాకిక బాధ లేదు. నాకు ఈరోజు నిజమైన మానవత్వం దొరికింది. నేను ఇన్నాళ్ళు స్వార్థంతో బ్రతికాను. కానీ నేటి నుండి నా గిడ్డంగుల తలుపులు మీకోసం తెరిచే ఉంటాయి. కరువు తీరే వరకు నా ధాన్యం ఉచితంగా పంచుతాను. ఈ రోజు నుండి నేను కూడా రామదాసులా ఒక అన్నదాతను కావాలనుకుంటున్నాను. మీలో ఈ మార్పు రావడం ఈ ఊరి అదృష్టం బాబుగారు. చాలా సంతోషం లోబయ్య గారు. మీలాంటి వారు తోడైతే ఈ ఊర్లో ఏ ఒక్కరి కాకరితో పడుకోరు. మన ఊరు సుభిక్షంగా ఉంటుంది. ఇది మీ చలవే రామదాసు గారు. ఆకలి బాధ తెలిసిన వాడే కదా నిజమైన అన్నదాత. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఆకలి బాధ తెలిసిన వారే ఇతరుల ఆకలిని అర్థం చేసుకోగలరు. ఎంతటి సిరి సంపదలున్నా ప్రాణాలను నిలబెట్టే గుప్పెడు అన్నం ముందు అవి పనికిరావు. దానగుణమే నిజమైన కీర్తినిస్తుంది. సోమయ్య ఇంటి అరుగు మీద కూర్చుని తాటాకు విసనకర్రతో విసురుకుంటూ ఉంటాడు. పోస్టుమెన్ తెచ్చిన శుభలేఖను పదే పదే చదువుతూ మురిసిపోతూ ఉంటాడు. లోపల నుంచి అతని భార్య లక్ష్మి మజ్జిగ గ్లాసుతో వస్తుంది. ఏమండి, పొద్దున్నుంచి అదే కాగితం పట్టుకుని ఊగిపోతున్నారు. మజ్జిగ తాగండి, ఎండ మండిపోతోంది. ఓసే లక్ష్మి, ఇది మామూలు కాగితం కాదువే. పక్క ఊరి వెంకట్రావు గారి అమ్మాయి పెండ్లి పిలుపు. చూడు, నా పేరు మీద ప్రత్యేకంగా రాశారు. శ్రీమాన్ సోమయ్య గారికి అని ఎంత మర్యాదగా రాశారో చూడు. అవునులేండి, వెంకట్రావు గారు మంచి మనిషి. అందర్నీ వరుసపెట్టి పిలుస్తారు. దానికి ఇంతగా పొంగిపోవాలా? మనం వెళ్లేది, అక్షంతలు వేసేది, భోజనం చేసి వచ్చేది, అంతే కదా. నీకు లోకం పోగడా తెలియదు లక్ష్మి. వెంకట్రావు గారంటే ఆషామాషి మనిషి కాదు. ఆ ఊరికి పెద్ద రైతు. ఆ పెళ్లికి జమీందారులు, మిరాసీదారులు వస్తారు. అక్కడకు నేను ఈ మాసిపోయిన పంచ, చిరిగిన కండువా వేసుకుని వెళ్తే బాగుంటుందా? నన్ను ఎవరైనా గుర్తిస్తారా? మనమేమైనా జమీందార్లమా అండి? ఉన్నంతలో వ్యవసాయం చేసుకునే చిన్న రైతులం. మన స్తోమత అందరికీ తెలుసు. ఉన్నది ఉన్నట్లు వెళ్తేనే మర్యాద. లేని గొప్పలు మనకెందుకు? ఆ అక్కడే నువ్వు పప్పులో కాలేస్తున్నావు. మనిషిని చూసి కాదు, మనిషి వేసుకున్న బట్టలను చూసే రోజులివి. ఆ పెళ్లిలో అందరూ పట్టుపెంచలు, జరీ కండువాలు వేసుకుని, మెడలో గొలుసులు వేసుకుని దర్జాగా తిరుగుతుంటారు. వాళ్ల మధ్యలో నేను బిచ్చగాళ్ళ నిలబడాలా? లేదు లక్ష్మి, ఈసారి నేను కూడా దర్జాగా వెళ్ళాలి. అందరూ నా వైపు చూసి ఎవరీ గొప్పవాడు అని ఆశ్చర్యపోవాలి. మీరేమంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇంట్లో చూస్తే చిల్లిగవ్వలేదు. కొత్త బట్టలు కొనాలంటే కనీసం 50 రూపాయలు కావాలి. ఇప్పుడెక్కడి నుంచి తెస్తారు? కొనను అని ఎవరు చెప్పారు? కొనలేకపోవచ్చు, కానీ అరువు తెచ్చుకోలేనా? మన ఊరి షావుకారి భూషయ్య గారి ఉన్నారు కదా, ఆయన దగ్గర బోలెడు పట్టుబట్టలు ఉన్నాయి. గుర్రం బండి కూడా ఉంది. ఒక్క రోజుకి అడిగి తెచ్చుకుంటాను. వద్దు బాబోయ్, ఆ భూషయ్య గారు ఎలాంటివారో మీకు తెలీదా? ఆయన చీమకి కూడా పంచదార వేయడు. ఆయన్ని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. పరువు పోగొట్టుకోకండి. నువ్వు నోరు మూసుకుని ఉండు. ఆడవాళ్లకు ఈ విషయాలు తెలియవు. మగాడి పరువు బయట ఎలా ఉంటుందో నాకు తెలుసు. భూషయ్య గారిని ఎలా ఒప్పించాలో నాకు తెలుసులే. నా మాట విను. రేపు పెళ్లికి నేను రాచనకపు టీవీతో వెళ్తాను. లక్ష్మి ఎంత చెప్పినా సోమయ్య వినలేదు. మనసులో గాలిమేడలు కట్టుకుంటూ షావుకారింటికి బయలుదేరాడు. భూషయ్య తన ఇంటి ముందు ఉన్న పెద్ద కుర్చీలో కూర్చుని తమలపాకులు నములుతూ లెక్కల పుస్తకం చూసుకుంటూ ఉంటాడు. సోమయ్య భయపడుతూనే అక్కడికి వెళ్తాడు. దండాలయ్య భూషయ్య గారు, బాగున్నారా? ఎవరది? ఓహో, సోమయ్య, ఏంటి ఇలా వచ్చావు? పాత బాకీ తీర్చడానికా? ఇంకా వడ్డీ పెరిగిపోతుంది తెలుసు కదా. అయ్యో, బాకీ విషయం కాదు బాబుగారు. పంట చేతికి రాగానే అనా పైసలతో సహా తీర్చేస్తాను. ఇప్పుడు ఒక చిన్న సాయం కోసం వచ్చాను. సాయమా? నా దగ్గర ఉచితంగా ఏదీ దొరకదని నీకు తెలుసు కదా. సరే, ఏంటి విషయం? అది రేపు మన పక్క ఊరి వెంకట్రావు గారి అమ్మాయి పెళ్లి ఉంది. నన్ను ప్రత్యేకంగా పిలిచారు. కానీ వెళ్ళడానికి నా దగ్గర సరైన బట్టలు లేవు. నడిచి వెళ్దామంటే కాస్త ఇబ్బందిగా ఉంది. మీ దయ ఉంటే మీ పట్టు పంచ, ఆ జరీ కండువ, మీ గుర్రపు బండి ఒక్క రోజుకి ఇస్తే. ఓరి పిచ్చి సోమయ్య, కుక్క సింహం వేషం వేస్తే సింహం అయిపోతుందా? నా బట్టలు నువ్వు వేసుకుంటే, నా బండిలో నువ్వు వెళ్తే నిన్ను చూసి జనాలు నవ్వుతారా?
లేదు బాబుగారు, మీ సామాన్ నా దగ్గర ఉంటే నా గౌరవం పెరుగుతుంది. పెళ్లిలో నలుగురు నన్ను గుర్తించి పలకరిస్తారు. దయచేసి కాదనకండి, మీకు పుణ్యం ఉంటుంది. వచ్చే నెలలో నా పొలంలో పండే కూరగాయలన్నీ మీ ఇంటికి ఉచితంగా పంపిస్తాను. సరే, నీ ఆశ ఎందుకు కాదనాలి? కానీ ఒక షరతు, నా బట్టలకు ఒక్క మరక అంటుకున్నా, నా బండికి ఒక్క గీత పడినా నీ చర్మం ఒలిచేస్తాను. జాగ్రత్త. ధన్యుణ్ణి బాబుగారు, కంటికి రెప్పలా చూసుకుంటాను. రేపు సాయంత్రానికల్లా మళ్ళీ మీ వస్తువులు మీకు ఇచ్చేస్తాను. భూషయ్య లోపలికి వెళ్లి పట్టుబట్టలు తెచ్చి ఇచ్చాడు. బండివాడిని పిలిచి సోమయ్యతో వెళ్ళమని చెప్పాడు. సోమయ్య ఆనందానికి అవధులు లేవు. మరుసటి రోజు ఉదయం సోమయ్య భూషయ్య ఇచ్చిన పట్టుపంచ కట్టుకుని, జరీ కండువా భుజాన వేసుకుని, తలపాగా చుట్టుకుని అద్దం ముందు నిలబడ్డాడు. లక్ష్మి అతన్ని చూసి ఆశ్చర్యంగానూ భయంగానూ నిలబడింది. బట్టలు బావున్నాయి కాని అవి మనకి కాదు కదండీ. పరుల సొమ్ముతో వచ్చే దర్పం ఎన్నాళ్ళుంటుంది? నాకెందుకో మనసు కీడు శంకిస్తోంది. వద్దు, ఈ వేషాలు తీసేసి సాదాగా వెళ్దాం. చూసావా లక్ష్మి, ఇప్పుడు చెప్పు నేను ఎలా ఉన్నానో? అచ్చం ఆ పక్క ఊరి జమీందారులా లేనా? నేను రానండి. ఈ ఆర్భటాలు నాకు పడవు. మీరే వెళ్ళిరండి. కాని జాగ్రత్త, అవి షావుకారు వస్తువులు. ఏ చిన్న పొరపాటు జరిగినా ఆయన ఊరుకోరు. ఛా, నీదెప్పుడు ఇదే గోల. నా అందం చూసి ఓర్వలేకపోతున్నావా? బయట బండి సిద్ధంగా ఉంది. నువ్వు కూడా మంచి చీర కట్టుకునిరా. మనం వెళ్తుంటే ఊరంతా తిరిగి చూడాలి. నీ భయమే నీ శత్రువు. సరే, నేనొక్కడనే వెళ్తాను. నా దర్జా చూసి నీకే అసూయ పుడుతుంది చూడు. సోమయ్య మీసం మెలేసి దర్జాగా నడుచుకుంటూ వెళ్లి గుర్రపు బండి ఎక్కాడు. బండివాడిని గుర్రాన్ని అదిలించమన్నాడు. బండి దుమ్ము రేపుకుంటూ పక్క ఊరి దారి పట్టింది. సోమయ్య బండిలో కూర్చుని వెళ్తుంటే దారిలో వెళ్తున్న రైతులు, కూలీలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఒరేయ్, అది మన స్వామయ్యేనా? ఆ బట్టలు, ఆ బండి చూస్తుంటే ఎవరో మహారాజులా ఉన్నాడు. ఏమరా, బహుశా స్వామయ్యకి ఏదైనా లంకె మీద దొరికిందేమో. లేకపోతే రాత్రికి రాత్రే ఇంత గొప్పోడు ఎలా అవుతాడు? సోమయ్య వాళ్ల మాటలు విని పొంగిపోతూ బండివాడితో, ఒరేయ్, బండి ఇంకాస్త వేగంగా పోని. జనాలు నన్ను ఇంకా బాగా చూడాలి. పెళ్లి మండపం చేరుకున్నారు. అది చాలా పెద్ద పందిరి. సన్నాయి మేళం మోగుతోంది. సోమయ్య బండి దిగగానే పెళ్లివారి తరపు మనుషులు వచ్చి మర్యాదగా ఆహ్వానించారు. నమస్కారమండి, దయచేయండి తమరు. నేను సోమయ్యని, రామచంద్రపురం నుంచి వస్తున్నాను. వెంకట్రావు గారు నాకు ఆప్తమిత్రులు. ఓహో, తమరేనా సోమయ్య గారు? విన్నాను. దయచేయండి, ముందు వరుసలో కూర్చోండి. సోమయ్య గర్వంగా లోపలికి వెళ్లి అందరిలో ముందు వరుసలో ఉన్న పట్టుపరుపుల మీద కూర్చున్నాడు. పక్కన కూర్చున్న కొంతమంది పెద్దలు అతనితో మాట కలిపారు. అబద్ధాలు అలవోకగా చెప్పేస్తున్నాడు. ఏమండి సోమయ్య గారు, మీ వ్యవసాయం ఎలా ఉంది? ఈ ఏడాది పంట బాగా పండిందా? ఏముందండి, దేవుడి దయ. మాకున్న 50 ఎకరాల్లో బంగారం లాంటి పంట పండింది. ధాన్యం దాచుకోవడానికి గాదెలు కూడా సరిపోవడం లేదు. ఏం చేయాలో తెలియక పేదలకు దానం చేస్తున్నాను. ఔరా, 50 ఎకరాలా? మీ వేషధారణ చూస్తేనే తెలుస్తోంది మీరు గొప్ప వంశస్థులని. ఆ కండువా జరీ పట్టు చాలా అరుదైనది. ఎక్కడ కొన్నారు? ఇది కాశీ నుండి ప్రత్యేకంగా తెప్పించానండి. 1000 రూపాయలయింది. డబ్బుదేముందిలేండి, మనకి నచ్చాలి కాని. అందరూ సోమయ్య మాటలకు, అతని వేషధారణకు మంత్రముగ్ధులై వింటున్నారు. సోమయ్యకి ఆ క్షణంలో తను నిజంగానే జమీందారుని అనే నమ్మకం కలిగింది. తన పేదరికం, తన అప్పులు అన్నీ మర్చిపోయాడు. భోజనాల సమయమైంది. సోమయ్య అందరితో కలిసి పంక్తిలో కూర్చోడానికి వెళ్తున్నాడు. ఇంతలో మండపం బయట గొడవ వినిపించింది. ఎక్కడున్నాడు వాడు అని. నా బండి ఎక్కడా అని గట్టిగా అరుస్తున్న గొంతు వినిపించింది. అది షావుకారు భూషయ్య గొంతు. సోమయ్య గుండె గుబేల్మంది. అయ్యో, ఆ గొంతు భూషయ్య గారిలో ఉంది. ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు? భూషయ్య ఆవేశంగా మండపం లోపలికొచ్చాడు. అతనికి చెమటలు పట్టి ఉన్నాయి. మొహంలో కోపం కనిపిస్తోంది. సోమయ్యను చూడగానే అతని దగ్గరకు పరుగున వచ్చాడు. చుట్టూ ఉన్న జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఒరే సోమయ్య, ఎక్కడున్నావా? ఎంత ధైర్యంరా నీకు? నేను ఒక్కరోజుకి ఇస్తే నా బండిని నీ సొంతం అనుకుంటున్నావా? బాబుగారు, మెల్లగా మాట్లాడండి, అందరూ చూస్తున్నారు. ఏమైంది?
ఏమవ్వడమేంటి? మా చుట్టాల ఊరు నుంచి కబురొచ్చింది. మా వియ్యంకుడికి ఒంట్లో బాగోలేదట. నేను వెళ్ళాలి. నా బండి నాకు కావాలి. అయ్యో, ఇప్పుడే భోజనానికి వెళ్తున్నాను. ఒక్క అరగంట ఆగండి, తిని వచ్చేస్తాను. మిమ్మల్ని నేనే దింపుతాను. చీచీ, నీతే వచ్చే కర్మ నాకేంటిరా? నాకు ఇప్పుడే కావాలి. అయినా ఈ బట్టలేంటి? ఇవి కూడా నావే కదా. నా పట్టు పంచా, నా కండువా వేసుకుని దర్జాగా తిరుగుతున్నావా? నాకు ఆలస్యమవుతుంది. మర్యాదగా ఆ కండువా తలపాగా ఇవ్వు. ఏమండి, ఇతను మీ షావుకారా? ఈ బట్టలు ఈ బండి ఈయనవేనా? మరి ఇందాక మీవి అని చెప్పారు. అది అది వీడి మొహం. వీడి దగ్గర చిల్లి గవ్వలేదు. గొప్పలు పోవడానికి నా దగ్గర కాళ్ళు పట్టుకుని అరువు తెచ్చుకున్నాడు. ఒరేయ్, ఆ కండువా తీ ముందు. అందరి ముందు భూషయ్య సోమయ్య భుజం మీద ఉన్న కండువాను లాగేసుకున్నాడు. తలపాగాను తీసేసుకున్నాడు. సోమయ్య ఒంటి మీద కేవలం బనీను పంచ మాత్రమే మిగిలాయి. ఇందాకటి రాజసం మాయమై ఒక సామాన్యమైన పేద సోమయ్య మాత్రమే అక్కడ మిగిలాడు. ఛీ, ఎంత పని చేశావు సోమయ్య. పరాయి సొమ్ముతో పరువు సంపాదించాలనుకున్నావా? 50 ఎకరాల ఆసామి అని చెప్పి మమ్మల్ని మోసం చేశావా? వీడి బతుకి గొప్పలు అవసరమా? అప్పు చేసి పప్పుకూడు అంటే ఇదేనేమో. పాపమని జాలిపడాలో సిగ్గులేనివాడని నవ్వాలో అర్థం కావడం లేదు. షావుకారు గారి బట్టలు వేసుకుంటే షావుకారు అయిపోతాడా? చుట్టూ ఉన్న నవ్వులు, వెటకారపు మాటలు సోమయ్య చెవుల్లో సూదులా గుచ్చుకుంటున్నాయి. అవమానంతో అతని తల నేలవైపు వాలిపోయింది. భూషయ్య తన బట్టలు బండి తీసుకుని వెళ్ళిపోయాడు. సోమయ్య ఒంటరిగా అవమాన భారంతో అక్కడే నిలబడిపోయాడు. సోమయ్య నడుచుకుంటూ అలసిపోయి చీకటి పడ్డాక ఇంటికి చేరుకున్నాడు. లక్ష్మి దిగులుగా దీపు ముందు కూర్చుని ఉంది. సోమయ్యను చూడగానే లేచి ఎదురు వెళ్ళింది. ఏమండి, ఏమైంది? బండి లేకుండా వచ్చారు? మీ ఒంటి మీద ఆ పట్టుబట్టలేవి? ముఖం ఎందుకు అలా వాడిపోయింది? లక్ష్మి, నువ్వు చెప్పింది నిజం. నా అజ్ఞానమే నాకు శత్రువైంది. అందరి ముందు నా పరువు బజారున పడింది. అయ్యో, ఏమైందండి? చెప్పండి. సోమయ్య జరిగింది మొత్తం పూసగుచ్చినట్లు చెప్పాడు. ఆ భూషయ్య గారు అందరి ముందు నా బట్టలు లాగేసుకున్నారు. నన్ను దొంగని చేసినట్లు చూశారు అందరూ. నా బతుకులో ఇంత అవమానం ఎప్పుడూ జరగలేదు. లక్ష్మి నీళ్లు తెచ్చి ఇస్తూ, బాధపడకండి, జరగాల్సింది జరిగిపోయింది. ఇదొక గుణపాఠం అనుకోండి. మనకి లేని గొప్పతనాన్ని అరువు తెచ్చుకుంటే అది ఎప్పటికైనా తిరిగి ఇచ్చేయాల్సిందే. అప్పుడు మిగిలేది కేవలం ఖాళీ చేతులు, అవమానం మాత్రమే. నిజమే లక్ష్మి, ఆడంబరాలకు పోయి ఉన్న పరువు పోగొట్టుకున్నాను. మన కష్టార్జితంతో వచ్చిన గంజినీళ్లు తాగినా అందులో ఉండే తృప్తి అరువు తెచ్చుకున్న పంచభక్ష పరమాణాల్లో ఉండదని నాకు అర్థమైంది. ఇకపై ఎప్పుడూ ఇలాంటి పిచ్చి పనులకు పోను. మనకి ఉన్నంతలో నిజాయితీగా తలెత్తుకుని బతుకుదాం. అదే నాకు కావలసింది. పరువు అనేది బట్టలో ఉండదు, మన ప్రవర్తనలో ఉంటుంది. పదండి, లోపలికి వెళ్లి భోజనం చేద్దాం. సోమయ్య మనసులో బరువు దిగిపోయింది. తను చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతూ భార్యతో కలిసి లోపలికి వెళ్ళాడు. బయట వెన్నెల కాస్తోంది. నిజమైన గౌరవం స్వయం కృషిలోనే ఉంటుందని ఆ వెన్నెల చెబుతున్నట్లుంది. కథలోని నీతి: మన శక్తికి మించిన ఆడంబరాలకు పోతే చివరికి అవమానమే మిగులుతుంది. కాకి నెమలికలు పెట్టుకుంటే నెమలు కాలేదు. మనకి ఉన్నదానితో తృప్తి చెందడమే నిజమైన సుఖం, నిజమైన గౌరవం.